హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు భగవద్గీత 3వ హరే కృష్ణ అధ్యాయంలో ప్రభుజీ ధన్వత్ ప్రణామం. మనము 14వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాము. హరే కృష్ణ. ఓకే. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ఓకే, సో మనము 3వ అధ్యాయంలో ఉన్నాము. కర్మయోగము అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. అందులో మనము నిన్న వరకు 13 శ్లోకాలను చర్చించాము. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చర్చిద్దాం. 14వ చాప్టర్, 14వ శ్లోకము, 15వ శ్లోకము, 16వ శ్లోకము, ఈ 3 శ్లోకాలు మనం ఈరోజు చూద్దాం. ముందుగా 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. జీవదేహములన్నీను వర్షము వలన ఉత్పన్నమైనటి ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞములచే కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నియమిత కర్మలు వేదముల యందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మల యందు నిత్యముగా ప్రతిష్ఠితమయ్యుండును. 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారోమో మోఘం పార్థ జీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ జీవతి. ఓ అర్జున, ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞ చక్రమును జీవితమున అనుసరింపని వాడు నిక్కముగా పాపజీవుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టి వాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. సో ఈరోజు చెప్పినటువంటి శ్లోకము మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఈరోజు మనకి శ్రీకృష్ణ భగవానుడు ఇందులో చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణలోకి వెళ్ళడానికంటే ముందు అసలు ఈ సెక్షన్ ఏంటి, ఈ సెక్షన్ వల్ల మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏం తెలియచేయాలి అనుకుంటున్నారు అనేటువంటిది మనము ముందుగా అర్థం చేసుకుందాం. శ్రీకృష్ణుడు ముందుగా కర్మయోగం గురించి చెప్పారు. కర్మయోగంలో అంటే అర్జునుడు నన్ను ఎందుకు అసలు కర్మ చేయమంటున్నావు అని అడిగినప్పుడు, కర్మ అనేటువంటిది చెయ్యాలి తప్పకుండా. నీ విద్యుక్త ధర్మంగా భావించి చేసినప్పుడు ఆ విద్యుక్త ధర్మం వలన కలిగేటువంటి ఫలితాలని ఆశించకుండా చేసినప్పుడు నీకు కర్మబంధనం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఇది కర్మయోగం. అయితే కర్మయోగం గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు మనకి కర్మకాండ గురించి చెప్తున్నారు. ఎందుకు కర్మకాండ గురించి చెప్తున్నారు అనంటే, కర్మకాండ గురించి చెప్పటం వలన కర్మయోగిగా కాలేనటువంటి వాడు కనీసంగా కర్మకాండలో అయినా ఉంటారు అని. కర్మయోగిగా అయితే మంచిది. కర్మయోగిగా ఒకవేళ ఉండలేకపోతే
కనీసంగా కర్మకాండలో అయినా ఉండాలి అని. అందులో భాగంగా మనకి చూస్తే 10వ శ్లోకం నుంచి స్టార్ట్ చేశారు. 10వ శ్లోకం నుంచి కూడా మీరు దేవతలకు పూజలు చేయండి, దేవతలు మీకు ఫలితాలిస్తారు. మీరు దేవతలను సంతృప్తి పరచండి, దేవతలు మిమ్మల్ని సంతృప్తి పరుస్తారు. దేవతలు కూడా నా ద్వారా నియమింపబడినటువంటి వారే. ఆ దేవతలను పూజించటం వలన ఒకరికొకరు మీరు ఒకరిలో ఒకరు కోఆపరేట్ చేసుకోండి. మనుషులు దేవతలను కోఆపరేట్ చేయండి, దేవతలకు కోఆపరేట్ చేయండి, దేవతలు మనుషులకి కోఆపరేట్ చేస్తారు. ఇది కర్మకాండం. అంటే మనం అందరం కూడా భగవంతుడు చెప్పినటువంటి 3వ అధ్యాయం కర్మయోగంలో చెప్పబడినటువంటి ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్‌స్ట్రక్షన్ చక్కగా ఫాలో అవుతూ వచ్చాం ఇంతకాలం. ఎందుకంటే భగవంతుడు చెప్పారు కాబట్టి. మనకి అంతకంటే ఉత్తమమైనది కూడా భగవంతుడు చెప్పారు. కానీ ఆ ఉత్తమమైనటువంటి జ్ఞానం వరకు మన యొక్క జ్ఞాన పరిధి పెరగలేదు. అందుకని మనం ఇంతకాలం కూడా కర్మకాండలోనే ఉండిపోయాం. అయితే ఈ కర్మకాండ సెక్షన్ ఈ రోజుతో ముగుస్తుంది. ఇంకా నెక్స్ట్ నిష్కామ కర్మయోగం వరకు వెళ్ళిపోతారు. అయితే కర్మకాండలో ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఒక యజ్ఞ చక్రం గురించి చెప్తున్నారు ఈరోజు. మనం 2 శ్లోకాల్లో చూస్తే 14వ శ్లోకం, 15వ శ్లోకం చూస్తే ఒక యజ్ఞ చక్రము అనేటువంటిది చెప్పబడింది. అందులో చెప్పబడినటువంటి యజ్ఞ చక్రం ఏమిటి అనంటే, జీవులు వర్షాల ద్వారా వచ్చినటువంటి ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉన్నారు. అంటే జీవుడు అన్నం మీద ఆధారపడ్డారు. జీవుడు అన్నము అంటే ఆహార పదార్థాలు, ధాన్యాలు అన్ని. జీవుడు ధాన్యం మీద ఆధారపడితే ఈ ధాన్యం ఎలా వస్తుంది మనకి? వర్ష ఆధారంగా వస్తుంది. అంటే వర్షం పడకపోతే ధాన్యం ఉండదు. అయితే ఈ వర్షం ఎలా వస్తుంది? ఈ వర్షము యజ్ఞములు చేయటం వల్ల వస్తుంది. మరి ఈ యజ్ఞము ఎలా చేస్తారు? యజ్ఞము అనేటువంటిది కర్మల ద్వారా, విహిత కర్మల ద్వారా యజ్ఞం చేయబడుతుంది అని అన్నారు. మరి యజ్ఞం విహిత కర్మల ద్వారా ఎలా చేస్తారు అనంటే, మనకి నెక్స్ట్ అధ్యాయంలో ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, ఎలాంటి కర్మలతోటి ఎలాంటి యజ్ఞాలుగా భావింపబడవచ్చు, ఆ కర్మలకి ఆ యజ్ఞానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయం చెప్తారు. అంటే వర్ణాశ్రమ ధర్మ విధానంలో 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసేటువంటి కర్మ యజ్ఞమే. ఒక క్షత్రియుడు శత్రువు యొక్క శరీరము యజ్ఞగుండం. ఒక క్షత్రియుడికి శత్రువు యొక్క శరీరము యజ్ఞగుండం అయితే, ఆ క్షత్రియుడు సంధించేటువంటి బాణం ఏదైతే ఉందో, ఆ బాణము యజ్ఞంలో అర్పించేటువంటి హవిషు. అంటే ఒక క్షత్రియుడు యుద్ధం చేస్తే కూడా అది యజ్ఞమే అనేటువంటి విషయం మనకి ఒక క్షత్రియుడికి సంబంధించినటువంటి యజ్ఞం. అదే బ్రాహ్మణుడికి సంబంధించిన యజ్ఞం వేరు, వైశ్యులకి సంబంధించిన యజ్ఞం వేరు, శూద్రులకు సంబంధించిన యజ్ఞం వేరు. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ అధ్యాయంలో డీటెయిల్డ్గా వచ్చినప్పుడు మనము వాటి గురించి చర్చిద్దాం. అయితే ఈ యజ్ఞము అనేటువంటిది విహిత కర్మల ద్వారా చేయబడుతుంది అని అన్నారు. మరి ఏమిటి ఈ విహిత కర్మలు? విహిత కర్మలు ఎక్కడ చెప్పబడ్డాయి? విహిత కర్మలు మనకి వేదాలలో చెప్పబడ్డాయి. ఎవరు ఎలా కర్మలు చేయాలి అనేటువంటిది శాస్త్రాలలో చెప్పబడ్డాయి. మరి ఈ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శాస్త్రము భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి ఒక జీవుడు ధాన్యం మీద ఆధారపడితే, ధాన్యము వర్షం వలన కలిగితే, వర్షము యజ్ఞం వలన కలిగితే, యజ్ఞము విహిత కర్మల వలన కలిగితే, విహిత కర్మలు వేదాల ద్వారా వచ్చాయి, వేదాలు భగవంతుడి నుంచి వచ్చాయి. మరి ఇది మొత్తం సైకిల్. మరి ఈ సైకిల్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు పూర్తవుతుందంటే, చిట్ట చివరిగా జీవుడు సంతృష్టి చెందేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆహార పదార్థాలని యజ్ఞంలా భగవంతుడికి ఆఫర్ చేసినప్పుడు అది చక్రం అవుతుంది. ఇది చక్రం. ఇది చక్రం కాలేదు అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి వేదాల నుంచి వచ్చినటువంటి కర్మల నుంచి చేసినటువంటి యజ్ఞాల వలన వచ్చినటువంటి వర్షం వలన మనకు వచ్చినటువంటి అన్నాన్ని మనం మళ్ళీ భగవంతుడికి అర్పించకపోతే అది చక్రం పూర్తి అవ్వదు. చక్రం
విడిపోయి ఉంటుంది. అలా చక్రం గనక పూర్తి కాకుండగా అంటే ఈ చక్రంలో గనక మనం పాల్గొకపోతే మనకి 16వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, "నువ్వు పాపాత్ముడివి" అని. అంటే మనము ధార్మికంగా ఉన్నాము, చాలా గొప్ప మంచి మంచి పనులు చేస్తున్నాము అని అనుకుంటాం. కానీ భగవంతుడు చెప్పినటువంటి ఈ చక్రంలో గనక మనం లేకపోతే, చక్రంలో గనక మనం పాల్గొకపోతే మనము పాపులము. అది భగవంతుడు 16వ శ్లోకంలో నిర్ధారించేసేసాడు. అయితే మీరు భగవద్గీతను చదివారు కాబట్టి, కృష్ణుడు ఏదో చెప్పారు కాబట్టి, మీరందరూ కృష్ణుడిని నమ్ముతున్నారు కాబట్టి, మీరు కృష్ణుడు చెప్పినట్లు చేస్తారు మీరు. ఓకే. మరైతే మేము కృష్ణుడు ఉన్నాడనే నమ్మము. మరి ఇక కృష్ణుడు చెప్పిన మాట ఎందుకు నమ్మాలి మేము? అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు దేన్ని నమ్ముతారు? వాళ్ళు కేవలం సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. సైంటిఫిక్‌గా వర్షం వస్తుంది. సైంటిఫిక్‌గానే ఆ వర్ష ఆధారంగానే పంటలు పండుతాయి. మాకు ఆహారం వస్తుంది. వర్షం పడడానికి సైన్స్ కారణం. పంటలు పండడానికి సైన్స్ కారణం. మేమెందుకు కృష్ణుడికి అర్పించాలి? మేము పొందినటువంటి ఆహారాన్ని అనేటువంటి మాటలు మాట్లాడొచ్చు. అయితే ఎలా సైన్సు అనంటే, భూమి మీద ఉన్నటువంటి నీరు సూర్యరశ్మి వల్ల ఆవిరిగా మారిపోయి, అవి మేఘాలుగా ఫార్మ్ అయ్యి, ఆ మేఘాలు ఒక రకమైన ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మేఘాలు మళ్ళీ వర్షంలా కురుస్తాయి. మళ్ళీ భూమి మీదకి కురుస్తాయి. ఆ వర్షం నీళ్లు పంటలకి వెళ్ళడం వలన పంటలు పండి దానివల్ల మేము ఆహారం పొందుతాము. ఇది సైన్స్. సైన్స్ ప్రకారంగా వర్షాలు కురుస్తున్నప్పుడు మేము కృష్ణుడికి ఎందుకు ఆఫర్ చేయాలి అని అనుకోవచ్చు. అయితే ఓకే. సైన్స్ ప్రకారంగానే కురుస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఇదంతా కూడా తప్పేం కాదు. ఇదంతా కరెక్టే. అయితే ఇది పూర్తి సత్యం కాదు. ఇది పూర్తి సత్యం కానప్పుడు మరి పూర్తి సత్యం ఏమిటి? పూర్తి సత్యం ఏమిటి అని తెలుసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మనం ఉదాహరణకి ఒక బిలియర్డ్స్ గేమ్ తీసుకున్నాం అనుకోండి. బిలియర్డ్స్ గేమ్‌లో ఏముంటది? మొత్తం ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద అనేక బాల్స్ ఉంటాయి. అందులో ఒక బాల్ వైట్ బాల్ ఉంటుంది. దాన్ని ఒక కర్ర తీసుకొని వైట్ బాల్‌ని కొడితే, ఆ వైట్ బాల్ ఎళ్లి వేరే ఇతర బాల్స్‌కి తగిలి, ఆ బాల్స్ ఎళ్లి అక్కడ ఉన్నటువంటి హోల్స్‌లో పడతాయి. మనం ఈ ఆటని పైనుంచి టాప్ వ్యూలో చూసామనుకోండి. ఆడేవాడు కనపడ్డు. ఆట మాత్రమే కనపడుతుంది. ఒక కర్ర ఒక బాల్‌ని కొడితే, ఆ బాలు ఇంకొక బాలుకి తగిలి, ఆ బాల్ వెళ్లి హోల్‌లోకి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి రంధ్రంలోకి వెళ్తుంది. అయితే దీన్ని సైంటిఫిక్‌గానే ఆలోచిస్తే, ఆ కర్రతోటి ఒక బాల్‌ని ఒక ఫోర్స్‌తో కొట్టాలి. ఒక ఒక ఒ ఒక ర ఒ అంటే ఎంత బలం ఉపయోగించి కొడితే అవసరమో అంత బలంతో కొట్టాలి. అయితే ఆ బాల్ వెళ్లి ఇంకొక బాల్‌కి తగిలినప్పుడు, అది అదే ఫోర్స్ తోటి తగిలినప్పుడు, ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో తగిలినప్పుడు, ఆ బాలు ముందుకు కదిలి రంధ్రం వైపు వెళ్తుంది. మరి ఈ ప్రక్రియలో మనం కొంచెం ఎక్కువగా బలం పెట్టినా, మనం కొంచెం తక్కువగా బలం పెట్టి దాన్ని కొట్టినా అది రంధ్రం వరకు వెళ్ళదు. అంటే ఏంటి? ఒక సైన్స్ అనేది ఉంది ఇందులో. ఎంత బలం పెట్టాలి? ఏ డైరెక్షన్‌లో కొట్టాలి? అప్పుడు మాత్రమే అది రంధ్రంలోకి వెళ్తుంది. ఇది సైన్స్. మనం టాప్ వ్యూలో చూసాము. ఇంతవరకే మనకు అర్థమవుతుంది. కానీ ఇంతేనా బిలియర్డ్స్ ఆటలో ఇంతే ఉందా? ఇంతకు మించి ఇంకేమి లేదా? బిలియర్డ్స్ ఆటలో ఇంతకు మించి కూడా ఉంది. ఏమిటి? ఆ కర్రని పట్టుకున్నటువంటి వ్యక్తి, ఆయన కనపడ్డ ఆటలో. కర్రను పట్టుకున్నటువంటి వ్యక్తి తన తెలివితేటలు ఉపయోగించి, ఆ తెలివితేటలతోటి తన చేతి ద్వారా ఎంత బలాన్ని ప్రయోగించి నేను కర్రను కొడితే, నెడితే అది అదే డైరెక్షన్‌లో అంతే బలంతోటి అక్కడికి వెళ్తుంది. సైన్స్ నిజమే. కానీ సైన్స్ వెనకాల కూడా ఇంకా నిజముంది. ఆ నిజాన్ని మనం వదిలేసినట్లయితే, మనం పూర్తిగా సత్యాన్ని తెలుసుకోనట్లు. అలానే కొంతవరకు మాత్రమే. అంటే యజ్ఞము అనేటువంటిది అవసరము. ఆ యజ్ఞము అనేటువంటి దానికి కూడా విహిత కర్మలు అవసరము. ఆ విహిత కర్మలు అంటే శాస్త్రం చెప్పినటువంటి విధానం చేయటం. ఈ శాస్త్రము భగవంతుడి నుంచి వస్తుంది. కాబట్టి మనము భగవంతుడికి తిరిగి పంపించితే, మనం ఏదైతే ఫలితాన్ని పొందామో, ఆ ఫలితాన్ని మనం తిరిగి భగవంతుడికి గనక అర్పించినట్లయితే, అప్పుడది ఈ యజ్ఞ చక్రం పూర్తయినట్లు. అలా పూర్తి కాకపోతే, మనము కొంతవరకే అర్థం చేసుకొని, పూర్తిగా అర్థం చేసుకోనట్లు.
అయితే భగవంతుడు ఇక్కడ మనకి కర్మ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయితే మనందరి ఆలోచనల్లో మనం అందరం కూడా కర్మలు ఎందుకు చేస్తాము? ఎందుకు చేస్తాము అనంటే, మనకి బాధ్యత ఉంది కాబట్టి. మన కుటుంబం పట్ల, మన భార్యా పిల్లల పట్ల మనకున్నటువంటి బాధ్యత కారణంగా మనం అందరం కూడా కర్మలు చేస్తాం. అయితే ఈ బాధ్యతలు అనేటువంటివి కర్మలు చేయటానికి గనక ఒకవేళ కారణం అయ్యున్నట్లయితే, ఆ బాధ్యతలు ఎందుకొచ్చాయి మనకి? ఆ బాధ్యతలు ఎందుకొచ్చాయి అనంటే, కుటుంబం పట్ల మనకున్నటువంటి ప్రేమ, అనురాగం. అంటే మనకి పిల్లలున్నారు కాబట్టి, ఆ పిల్లల మీద ప్రేమ అనేటువంటిది కలుగుతుంది. పిల్లల మీద ప్రేమ, కుటుంబం పట్ల ప్రేమ అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా సహజమైనటువంటి ప్రేమ అది. అది సహజం. ఎందుకంటే, వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. అయితే ఈ సహజమైనటువంటి ప్రేమ కారణంగా మనకొచ్చినటువంటి బాధ్యత ఇది. ఈ బాధ్యత కారణంగా మనము కర్మలు చేస్తున్నాం. ఇంతే. లాజిక్ ఇంతే. ఒక కర్మిష్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఆలోచనలు ఇంతవరకే ఉంటాయి. అయితే మరి ఇలాంటి ప్రేమ, ఇలాంటి ఆత్మీయత జంతువుల్లో లేదా? ఇలాంటి ప్రేమ, ఇలాంటి ఆత్మీయత పక్షుల్లో కూడా లేదా? ఉంది. ఒక పక్షి కూడా తన యొక్క ప్రేమను తన పిల్లల మీద ఎలా చూపిస్తుంది అనేటువంటిది మనకి సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేసి మరి తెలియజేసినటువంటి విషయం. ఎలా అంటే ఒక తల్లి పక్షి గుడ్లను పెట్టినప్పుడు ఆ గుడ్లని పొదవడం కోసం తల్లి పక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళదు. తల్లి పక్షి, తండ్రి పక్షి ఇద్దరూ కలిసి ఒక ప్రదేశాన్ని ఎంచుకొని, ఆ ప్రదేశంలో గుడ్లను పొదగడానికి తల్లి పక్షిని ఉంచుతుంది తండ్రి పక్షి. ఇక తల్లి పక్షి అక్కడే ఉంటుంది. గుడ్లను పొదుగుతూ ఉంటుంది. తల్లి పక్షికి కావాల్సినటువంటి ఆహారం మొత్తం కూడా ఆ మగ పక్షి బయట నుంచి ఆహారం తీసుకొచ్చి తల్లి పక్షికి ఇస్తుంది. ఎంతకాలం ఇస్తుందలా? పిల్లలు పుట్టేంత వరకు. మళ్ళీ చిన్న పక్షులు, పక్షి పిల్లలు వచ్చేంత వరకు. పక్షి పిల్లలు వచ్చేసాయనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అన్ని పక్షులు, అన్ని గుడ్లు ఒకేసారి పొదగబడవు. కొన్ని కొన్ని ముందొచ్చేస్తాయి. కొన్ని పిల్లలు ముందు పుడతాయి. కొన్ని పిల్లలు తర్వాత పుడతాయి. అలా అని తల్లి పక్షి పొదగడం మానేయదు. పిల్లలు పుట్టేంత వరకు పొదుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని పిల్లలు ముందు పుట్టేస్తాయి. పుట్టినప్పుడు అవి చాలా చిన్నగా ఉంటాయి. అవేమి ఎగరలేవు అప్పటికే. కాబట్టి తరువాత తండ్రి పక్షి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తల్లి పక్షికి ఇస్తే, తల్లి పక్షి ఏం చేస్తుంది దాన్ని? తను తినేయదు. తను పుట్టినటువంటి చిన్న పిల్ల పక్షికి ఇస్తుంది. ఆ పిల్ల పక్షి తిన్న తరువాత ఆకలి తీరిన తరువాత దానికి ఆ తర్వాత మిగిలిన దాన్ని తల్లి పక్షి తింటుంది. ఇక ఇంకొంత కాలానికి మిగిలినటువంటి గుడ్లు గూడా పొదగబడి, ఆ గుడ్లలో నుంచి కూడా పక్షి పిల్లలొచ్చేస్తాయి. పక్షి పిల్లలొచ్చినప్పుడు అప్పటికి అంతకంటే ముందు పుట్టినటువంటి పక్షి పిల్లలు కొంచెం పెద్దవై ఉంటాయి. అవి ఎగరలేకపోయినా గాని కొంచెం పెద్దగా ఉంటాయి. అయితే ఆ తరువాత కూడా తండ్రి పక్షి బయట నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి తల్లి పక్షికి ఇస్తూనే ఉంటాడు. తల్లి పక్షి మిగిలినటువంటి పిల్ల పక్షులకు కూడా ఇస్తూనే ఉంటది. ఇలా కొంతకాలం చేసిన తర్వాత తినాల్సినటువంటి ఆహారం పెరుగుతుంది. తల్లి పక్షి తినాలి. పెరిగిన పెద్ద పక్షులు పిల్లలు తినాలి. ఇంక చిన్న పిల్ల పక్షులు తినాలి. అంటే తండ్రి పక్షికి తీసుకురావాల్సినటువంటి ఆహారం పెరిగిపోతుంది. అప్పుడేం చేస్తుంది తండ్రి పక్షి? ఇక నా వల్ల కాదు. నేను తీసుకురాలేను. తల్లి పక్షిని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు కూడా వచ్చేసేయి. ఇద్దరం కలిసెళ్లి తీసుకొద్దాం. ఈ పిల్లలకి ఆహారం పెట్టడం కోసం ఇద్దరం కలిసెళ్లి తీసుకొద్దాం అంటది. సరే వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి మరి వీళ్ళు అలానే ఎళ్ళిపోతారా? ఎళ్ళిపోరు. పిల్లల యొక్క రక్షణను చూసి వెళ్తారు. ఏదో ఒక చెట్టు తొర్ర చూస్తారు. ఆ చెట్టు తొర్రలో పిల్లలందరినీ క్షేమంగా ఉంచుతాయి. క్షేమంగా ఉంచి, ఆ చెట్టు తొర్రని మొత్తం క్లోజ్ చేసేస్తాయి. ఇంక బయట నుంచి ఎవరు కూడా చెట్టు తొర్రలోకి ఎవరు వెళ్ళకుండగా పాములు కానీ, ఇంకా ఇతర పక్షులు కానీ ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళకుండగా ఏవో ఒకటి అడ్డం పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక చిన్న హోల్ ఉంచుతాయి అంతే. ఒక చిన్న హోల్ ఉంచి తల్లి పక్షి కూడా బయటకొచ్చేస్తుంది. అప్పుడు డబుల్ ఇన్‌కమ్ అన్నమాట. హస్బెండ్, వైఫ్ ఇద్దరు సంపాదించడం మొదలుపెడతారు. పిల్లల్ని ఇంట్లోనే ఉంచేస్తారు. సో, ఇద్దరు సంపాదించి తీసుకొచ్చినటువంటి దాన్ని ఆ హోల్‌లో నుంచి లోపల పడేస్తాయి. ఆ హోల్‌లో నుంచి లోపల పడేసినప్పుడు
అక్కడ ఉన్నటువంటి పెద్ద పిల్ల పక్షులు ఏవైతే ఉన్నాయో పెద్ద పిల్లలు అవి తీసుకొని వాటిని చిన్న పిల్లలకి ఇస్తాయి, చిన్న పక్షులకి ఇస్తాయి, వాటికంటే చిన్న పక్షులకి ఇస్తాయి. ఎందుకంటే అవి వాటంతరకు అవి ఆహారాన్ని తీసుకొని తినలేవు, వాటి నోట్లో పెట్టాలి. కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న పక్షులు ఏం చేస్తాయి, అవి ఎగరలేకపోయినా కానీ కొంచెం పెద్దగా ఉన్నవి అవి ఈ ఆహారాన్ని తీసుకుని ఆ నోట్లో పెడతాయి. సో ఆ విధంగా తల్లి తండ్రి ఇతర పిల్ల పక్షుల మీద కూడా ప్రేమను చూపిస్తాయి. సోదరుల మధ్య కూడా ప్రేమ ఉంది, పక్షుల మధ్య కూడా ప్రేమ ఉంది. మరి పక్షుల మధ్య, పక్షుల కుటుంబంలోనే ఇంత ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉంటే మరి మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఉండటంలో ఆశ్చర్యమే లేదు. ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. అయితే మరి ఏంటి తేడా? పక్షులకి, జంతువులకి ఉన్నటువంటి ప్రేమకి, మనుషులకి ఉన్నటువంటి ప్రేమకి మధ్య తేడా ఏంటి? ఏమి తేడా లేదా? మనుషుల చైతన్యం వేరు. వ్యక్తపరుస్తుంది ప్రభుజీ. మనది ఉన్నతమైనటువంటి చైతన్యం. మనది ఉన్నతమైనటువంటి చైతన్యం ఉన్నప్పుడు మన చైతన్యంతో మనం భౌతిక సంబంధాల పట్ల మాత్రమే అనురాగము, ఆత్మీయత లేకపోతే ప్రేమ అనేటువంటివి డెవలప్ చేసుకోకూడదు. ఇది అవసరమే. ఎందుకంటే ఇది ప్రకృతి ద్వారా మనకు వచ్చినటువంటి ఈ యొక్క బంధాలు ఇవి. ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి బంధాల పట్ల మన బాధ్యత, మన ప్రేమని పంచటము అనేటువంటిది తప్పు కాదు. ఎందుకంటే ఇది కంపల్సరీ అవసరం. ఒకవేళ ఇది ప్రకృతి ద్వారా ఈ ప్రేమ, ఈ ఆత్మీయత అనేటువంటిది రాకపోతే తల్లి పక్షి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. తండ్రి పక్షి నాకు సంబంధం లేదని వెళ్ళిపోతాడు. మరి పిల్లల్ని పోషించేది ఎవరు? ఎవరు పోషించడానికి అవ్వదు. కాబట్టి భౌతికమైనటువంటి బంధాల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అనురాగము అనేటువంటిది కూడా అవసరమే. అది లేకపోతే ఎవరు బ్రతకరు. కానీ ఇంతకు మించి ఇంకా ఏదో చెయ్యాలి మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి చైతన్యంతో. మనకున్నటువంటి ఉన్నతమైన చైతన్యం భౌతిక బంధాల పట్ల మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక బంధం పట్ల కూడా మన యొక్క ప్రేమ, అనురాగాన్ని కనుక పెంచగలిగితే అది మనకు ఉన్నటువంటి ఉన్నత చైతన్యాన్ని ఉపయోగించినటువంటి వాళ్ళం అవుతాం. లేదు అంటే పక్షుల్లాగా, జంతువుల్లాగానే ఉండిపోతాం. సో మన బంధము అనేటువంటిది భౌతిక స్థాయిలోనే కాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఉండాలి. అది సరి అయినటువంటి మానవ జీవన విధానం. మనిషి కరెక్ట్ గా జీవించటము అనంటే అలా కాకపోతే ఆధ్యాత్మిక బంధాన్ని, అంటే ఆధ్యాత్మిక బంధం ఎవరితోటి ఏర్పాటు చేసుకోవాలి? మనము ఆధ్యాత్మిక బంధాన్ని మనము భగవంతుడితోటి ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుడితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక బంధము అనేటువంటిది శాశ్వతమైనటువంటి బంధము. మన కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ భౌతిక బంధము అనేటువంటిది ఈ జీవితానికి మాత్రమే పరిమితం. అది శాశ్వతమైనటువంటి బంధం కాదు. భౌతిక బంధాలు ఏది కూడా శాశ్వతం కాదు. ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు మాత్రమే. ఇంతకు మించి వాటికి ఇంకా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ జన్మకి, నెక్స్ట్ జన్మకి ఆ ఇద్దరు జీవులు ఒకే కుటుంబంలో ఇద్దరు శత్రువులుగా పుట్టొచ్చు, లేకపోతే వేరే వేరే కుటుంబాల్లో పుట్టొచ్చు, లేకపోతే ఒకళ్ళు జంతువుగా, ఒకళ్ళు మానవులుగా పుట్టొచ్చు. నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఎవరో మనం ఎవరో కూడా మనకు తెలియదు. కానీ ఈ జన్మలో మాత్రం వాళ్ళ కోసం మనం ప్రాణాలు ఇస్తాం. ఈ జన్మలో మాత్రం వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేమంటాం. ఈ జన్మలో మాత్రం మనం వాళ్ళ కోసమే సర్వస్వం, వాళ్ళు లేనప్పుడు ఇక మన జీవితమే లేదు అన్నట్టు భావిస్తాం మనం. ఎందుకంటే మనము భౌతిక స్థాయిలోనే బంధాలను ఏర్పరచుకున్నాము. ఆధ్యాత్మిక స్థాయిలో బంధాలని ఇంతవరకు ఏర్పరచుకోలేదు. ఆధ్యాత్మిక స్థాయిలో బంధాలను ఏర్పరచుకోవడం కోసం మనం యజ్ఞాలు చేయాలి. అదే మనకి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం. యజ్ఞములలో కృష్ణుడు ఉన్నాడు. మనం చూస్తే 16వ శ్లోకంలో భగవంతుడు ఎక్కడ ఉపస్థితుడై ఉన్నాడు? యజ్ఞములో. యజ్ఞాలు చేసినప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతారు. భగవంతుడు సంతృప్తి చెందితే దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు సంతృప్తి చెందితే దేవతల ద్వారా మనకి వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే మనకి పంటలు వస్తాయి. పంటలు వస్తే ఆ పంటను తీసుకెళ్లి భగవంతుడికి ఆఫర్ చేయాలి. ఎందుకంటే భగవంతుడు మూల కారణం కాబట్టి. భగవంతుడు వేదాలు ఇచ్చారు, వేదాల నుంచి మనకి పంటలు వచ్చాయి. కాబట్టి తిరిగి మళ్ళీ మన భగవంతుడికి ఆఫర్ చేస్తే ఆ చక్రం క్లోజ్ అవుతుంది. లేదంటే చక్రం ఓపెన్ అయిపోతుంది. అంటే వేదాలలో చెప్పబడిన విధంగా గనక మనం కర్మలు చేస్తే
రూల్స్ ఫాలో అవుతున్నట్టు, భగవంతుడు నియమించినటువంటి రూల్స్ని మనం ఫాలో అవుతున్నట్టు. ఒకవేళ వేదాలలో చెప్పబడిన విధంగా మనం గనక కర్మలను గనక చేయకపోతే అదేమవుతుంది? వికర్మ అవుతుంది. సో మనము కర్మలు చెయ్యాలి, వికర్మలు కాదు. అంటే వికర్మ అనేటువంటిది ఏం చేస్తుంది? మనకి పాపాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే వేదాలలో చెప్పబడిన విధంగా మనం కర్మలు చెయ్యకపోతే మనం చేసేటువంటి పని వికర్మ అవుతుంది. ఆ వికర్మ వలన మనకి పాపాలొస్తాయి. అంటే మేమందరం వేదాల్లో చెప్పబడినట్లు చెయ్యకపోయినా, మేమందరం ఏమి పాపాలు చేయట్లేదు. మేమేమి క్రైమ్స్ చేయట్లేదు. మేమేమి ఎవరిని చంపట్లేదు, ఏమీ చేయట్లేదు. మేమందరికీ మంచి జరగాలనే చూస్తున్నాము అని అనొచ్చు. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫార్మ్ చేసింది. ఆ రూల్స్ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయనుకోండి. మనం చక్కగా కారేసుకొని వెళ్తున్నాం. సిగ్నల్ దగ్గరికొచ్చేసాం. సిగ్నల్ దగ్గరికి రాగానే మనం ఏం చేయాలి? రెడ్ సిగ్నల్ ఉంటే ఆగిపోవాలి. మనకంటే పక్కనే ఉన్నటువంటి ఒక గాడిద సిగ్నల్‌ని క్రాస్ చేసి ఎళ్ళిపోయింది. రెడ్ సిగ్నల్ పడినా గాని గాడిద ఎళ్ళిపోయింది. కానీ అక్కడే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ గాడిదనేమి ఆపరు. కానీ గాడిద ఎళ్ళిపోయింది గదా! గాడిదకి లేని రూల్ నాకెందుకు? అని జెప్పేసి మనం గూడా ఎళ్ళిపోయామనుకోండి. ఏమవుతుంది? ట్రాఫిక్ పోలీస్ పట్టుకొని మనకి ఫైనేసేస్తాడు. అప్పుడు మనం అడగొచ్చు. ఎందుకు గాడిద పోతే ఫైనేయలేదు. నన్ను నేనెళ్తే నాకెందుకు ఫైనేస్తున్నావు అని అడగొచ్చు. సో, ఈ రూల్స్ గాడిదలకి గావు. ఈ రూల్స్ కొంచెం పెద్ద గాడిదలకి, మనుషులకి అని చెప్తారు. అంటే మనము ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. వాటిని పాటించకపోతే చట్ట విరుద్ధంగా మనం ప్రవర్తించినట్లు. శిక్షార్హులము అవుతాం. మరైతే ప్రభుత్వ నియమాలు, భగవంతుడి నియమాలు ఒకటే అయినప్పుడు అప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని కూడా దానివల్ల అది కరెక్ట్‌గా అవుతుంది. అది కరెక్ట్ నియమ నిబంధన అవుతుంది. ఎలా అంటే మనం ప్రభుత్వ నియమాల ప్రకారమే మనం ఫాలో అయినప్పుడు మాకెందుకు పాపమొస్తుంది అనేటువంటిది కూడా అడగొచ్చు. పాపము వేరు, క్రైమ్ వేరు. క్రైమ్ అంటే ఏమిటి అనంటే ప్రభుత్వ నియమాలకి ఉల్లంఘించి మనం కర్మలు చేస్తే ప్రభుత్వం దృష్టిలో మనం దోషులం. అలా అని ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించకుండగా మనం ఏది చేసినా కానీ మనం పాపం చేయనట్లేం కాదు. పాపాలు చేసినట్లే. ఎలా అంటే ఇప్పుడు అబార్షన్ ఉందనుకోండి. అబార్షన్ అనేటువంటిది ప్రభుత్వ నియమాల పట్ల ఓకే. ఒక శిశువుని పొట్టలోనే ఉన్నప్పుడు చంపేయడం అనేటువంటిది శిక్ష కాదు. ప్రభుత్వ నియమాల ప్రకారం. కానీ శాస్త్రం ప్రకారంగా భగవంతుడు విధించినటువంటి నియమాల ప్రకారంగా అది పాపం. కాబట్టి పాపము వేరు, దోషం ప్రభుత్వం దృష్టిలో చేసేటువంటి ప్రభుత్వ నియమ ఉల్లంఘన వేరు. మనము ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించట్లేదు. ఈ ఈ ఈ ఈ ఈ మనము ఆ నియమాలకి కంట్రోల్‌లోనే మనం పనిచేస్తున్నాం కాబట్టి మేమేం పాపం పొందట్లేదు అనంటే అది కరెక్ట్. కాబట్టి శాస్త్ర నియమాల ప్రకారంగా మన యొక్క జీవితము అనేటువంటిది ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ నియమాలు, శాస్త్ర నియమాల ప్రకారంగా ఉన్నట్లయితే ప్రతి పాపము కూడా శిక్షార్హమే అవుతుంది. ప్రభుత్వం దృష్టిలో కూడా. మనం చేసేటువంటి ప్రతి పాపపు పని కూడా ప్రభుత్వం దృష్టిలో శిక్షే అవుతుంది. సో, ఆ విధంగా మనము మన యొక్క కర్మని శాస్త్ర నియమాల ప్రకారంగా చేసినట్లయితే అప్పుడది అకర్మ అవుతుంది. లేదు అనంటే గనక అది వికర్మ అవుతుంది. కాబట్టి ఇలాంటి అకర్మలు మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ యజ్ఞం సైకిల్ ఎందుకు కంప్లీట్ చేయాలి? యజ్ఞం సైకిల్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది? అనేటువంటి దానికి మనమందరం కూడా ఆహ్, మన ఇంటికి ఎలక్ట్రిసిటీ వస్తుంది. మన ఇంటికి వాటర్ వస్తుంది. ఎవరిస్తున్నారు ఆ వాటరు? మనం ఆ వాటర్ మీద ఆధారపడుతున్నాము. ఆ ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుతున్నాము. మనం మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. మరి దాన్ని వాడుకుంటున్నాం మనం. దాన్ని వాడుకున్న మనం ఏం చేస్తాం మనము? దానికి నెలాఖరికి ఒక బిల్లొస్తుంది. ఆ బిల్లు తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి చెల్లిస్తాం. ఎందుకు గవర్నమెంట్‌కి చెల్లిస్తాము? ఎందుకంటే గవర్నమెంటే ఆ నీళ్ళను మన దగ్గరికి పంపిస్తుంది. గవర్నమెంటే మనకి ఆ విద్యుత్తును మన దగ్గరికి పంపిస్తుంది కాబట్టి. కాబట్టి మనము ఆ వాడుకున్నటువంటి కరెంట్‌కి, వాడుకున్నటువంటి నీళ్ళకి ఎంత బిల్ అవసరమో అంత బిల్లు మనము గవర్నమెంట్‌కి చెల్లిస్తాం.
ఒకవేళ నేను చెల్లించను, ఇది చక్రం. గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి ఈ యొక్క సంస్థలు, విద్యుత్ కేంద్రాలు, లేకపోతే వాటర్ రిజర్వాయర్లు, అక్కడి నుంచి సప్లై చైను, అక్కడి నుంచి మన దగ్గరికి నీళ్లు రావడం, మనం వాడుకోవడం వల్ల మనకు కలిగినటువంటి లాభం కోసం మనం దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు మళ్ళీ తిరిగి గవర్నమెంట్‌కి చెల్లించడం. ఇది ఒక సర్కిల్. ఇది ఒక చక్రం. ఈ చక్రంలో నేను పాల్గొవాలి. అప్పుడే మనం కరెక్ట్‌గా ఇందులో ఉన్నట్టు. ఒకవేళ నేను అన్నీ తీసుకుంటాను. ఓకే. నీళ్లు తీసుకుంటాను, కరెంట్ తీసుకుంటాను, కానీ నేను బిల్లు కట్టను. అంటే ఏమంటారు అప్పుడు మనల్ని? నెక్స్ట్ మంత్ ఏమవుతుంది మనకి? నెక్స్ట్ మంత్ కరెంట్ కట్. నెక్స్ట్ మంత్ వాటర్ కట్. ఏమి రావు మనకి. కదా! అలానే ఈ మనం ఈ ప్రభుత్వ స్థాయిలోనే ఆలోచిస్తే, మనం ఒకవేళ ఈ చక్రాన్ని పూర్తి చెయ్యకపోతే మనం చేస్తున్నది కరెక్ట్ కాదు. మనం పొందాల్సింది పొందలేము అనేటువంటి విషయం మనకి ఈ యొక్క భౌతిక విషయంలోనే మనకు అర్థమవుతుంది. కానీ దీనికి మించినటువంటి సత్యం ఏదైతే ఉందో, మనం ప్రకృతి ద్వారా పొందుతున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి నుంచి పొందుతున్నాం కాబట్టి, మనం పొందినటువంటి ప్రతి దానికి కూడా తిరిగి భగవంతుడికి గనక చెల్లించకపోతే, మనం ఈ చక్రంలో పాల్గొన్నట్టు, మనం పొందేటువంటి ప్రతిదీ కూడా రేపు పొద్దున్న నుంచి పొందకుండా మానేస్తాం. కాబట్టి యజ్ఞము భగవంతుడిని, మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఈ చక్రం పూర్తి చేస్తుంది ఈ యజ్ఞము. ఎప్పుడైతే మనం ఈ యజ్ఞం చేస్తామో, అప్పుడు మనకి భగవంతుడితో ఉన్నటువంటి కనెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ ఏర్పడినప్పుడు మనం తీసుకున్న ప్రతిదీ కూడా లీగల్ అవుతుంది. అలా అలా లీగల్‌గా తీసుకోవాలి మనం ఏదైనా సరే. చట్టబద్ధంగా తీసుకోవాలి. ఎప్పుడైతే చట్టబద్ధంగా తీసుకోలేదో, అప్పుడు మనము శిక్షార్హులమవుతాం. పాపాత్ములమవుతాం. అదే మనకి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. పాపాత్ములమవుతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి అయితే ఎందుకు చెప్తున్నారు కృష్ణుడు ఇలా కర్మకాండాలు చేయమని అనంటే, మనం అందరం కూడా ఉన్నతమైనటువంటి లాభాన్ని పొందాలి. ఉన్నతమైనటువంటి లాభం మీద మనకి ఆకర్షణ లేదు. మరి లేనప్పుడు కూడా మనకి ఉన్నతమైనటువంటి లాభాన్ని పొందేలాగా భగవంతుడు మనకి ఒక ఏర్పాటు చేశారు. ఉదాహరణకి ఒక తల్లి తన కొడుకుని స్కూలుకి పొమ్మని చెప్పిందనుకోండి. స్కూలుకి నేను పోను అంటాడు. ఎందుకు? అక్కడ చెప్పే చదువు వల్ల వాడికి ఇంట్రెస్ట్ రావట్లేదు. చదువుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు. చదువుకోవాలనే ఆశ లేదు. వాడికేదో డిగ్రీ పొందాలి అనేటువంటి ఆశ లేదు. కానీ పాపం తల్లికి తెలుసు. వీడు డిగ్రీ పొందాలి. వీడు డిగ్రీ పొందితే భవిష్యత్తులో వీడొక ఉద్యోగం చేసుకుంటాడు. చక్కగా జీవితాన్ని గడుపుతాడు అనేటువంటి విషయం తల్లికి తెలుసు. అందుకని తల్లి ఏం చేస్తుంది? నువ్వు ఒక పని చెయ్యి. ఈరోజు నువ్వు స్కూలుకెళ్ళి సాయంత్రం ఇంటికొస్తే, స్కూలులో చెప్పినయన్నీ నేర్చుకొని గనక ఇంటికొస్తే, నీకొక చాక్లెట్ ఇస్తా అంటది. చాక్లెట్ అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాదు. రోజు ఒక చాక్లెట్ అంటే అసలే మంచిది కాదు. అయినా సరే తల్లి చాక్లెట్ వల్ల పిల్లాడు పాడైపోతాడు, ఆరోగ్యం పాడైపోతది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ, తల్లి ఏం చేస్తుంది? ఎక్కువ ఇవ్వకుండగా కొంచెం రోజుకో చిన్న ముక్క పెట్టి రోజు స్కూలుకి పంపిస్తుంది. పిల్లాడేం చేస్తాడు? చాక్లెట్ మీద కోరికతోటి స్కూలుకెళ్ళి చదువుకుంటాడు. చాక్లెట్ మీద కోరికతోటి డిగ్రీ వస్తుంది. చాక్లెట్ మీద కోరికతోటి ఉద్యోగం వస్తుంది. చాక్లెట్ మీద కోరిక వల్ల లైఫ్‌లో సెటిల్ అవుతాడు. అయితే తల్లి చేసింది తప్పా? చాక్లెట్ ఇయ్యడం. లైఫ్‌లో సెటిల్ అయ్యాడు. భగవంతుడు కూడా అదే చేస్తున్నారు. భగవంతుడు మనల్ని అందరినీ ఈ భౌతిక విశ్వంలోకి పంపించారు. ఈ భౌతిక విశ్వంలోంచి మనల్ని మనం ముక్తులను చేసుకొని తిరిగి భగవద్ధామానికి వెళ్ళడము అనేటువంటిది మన డిగ్రీ. ఈ డిగ్రీని సంపాదించడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారు మనకి? కర్మకాండ ఇస్తున్నారు. కర్మకాండలో నువ్వు దేవతల పూజ చెయ్యి. నీ కోరికలు తీరతాయి. అలా అన్నా సరే యజ్ఞం చేస్తావు. అలా యజ్ఞం చేసినా కానీ ఎలాగో అలా నాకు కనెక్ట్ అవుతావు. అలా అయినా సరే తిరిగి నువ్వు నా దగ్గరికొస్తావు. అంటే కర్మకాండ మీద ఉన్నటువంటి ఉత్సాహంతోటి, కర్మకాండ వల్ల మనం పొందుతున్నటువంటి లాభాల మీద ఉన్నటువంటి ఆశ వలన మనం ముక్తి వరకు ప్రయాణం చేస్తున్నాం. తెలియకుండగా. ఏ విధంగా అయితే చాక్లెట్ మీద కోరికతోటి డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో, ఆ విధంగా కర్మకాండ వల్ల మనకు కలుగుతున్నటువంటి లాభాల మీద ఉన్నటువంటి ఆశతోటి మనం కూడా భగవంతుడి దగ్గర వరకు వెళ్ళాలి. అది మన డిగ్రీ. ఆ డిగ్రీ సాధించేంత వరకు భగవంతుడు మనకి ఇలానే రోజుకో చాక్లెట్ ముక్క ఏస్తూ ఉంటారు మనకి. మనం ఆ చాక్లెట్ ముక్కలు తీసుకొని తింటూ
మన కర్మలు చేస్తూ యజ్ఞంలాగా మనం కర్మలు చేయాలి. అదే ఇక్కడ మనకి భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ఆహార పదార్థాలు. ఆ ఆహార పదార్థాల్లో కొంచెమన్నా భగవంతుడికి పెడితే ఏమవుతుంది? అప్పుడది యజ్ఞం అవుతుంది. యజ్ఞం సర్కిల్ పూర్తవుతుంది. అప్పుడు మనము భగవంతుడికి ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతాం. భగవంతుడికి ఏదో ఒక రోజు భక్తి చేసే స్థాయికి వెళ్తాం. ఏదో ఒక రోజు భగవద్ధామానికి వెళ్తాం. మన ప్రయత్నము సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సర్కిల్‌లో ఉన్నాం కాబట్టి. చక్రంలో ఉండాలి. చక్రంలో ఉన్నవాడు ఏదో ఒక రోజు భక్తుడవుతాడు. చక్రంలో లేనివాడు ఎప్పటికీ భక్తుడు కాడు. అలా లేనివాడు ఏదో ఒక రోజు పాపిగానే అనేక జన్మలు జీవిస్తూ భగవంతుడు విధించినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా మనము శిక్షకి అర్హులమయ్యి ఈ జన్మ పోగొట్టుకొని ఇంకొక జన్మలో మళ్ళీ ఏ జంతువుగాను, ఏ పక్షిగాను, ఏ పశువుగాను మళ్ళీ పుట్టి, మళ్ళీ కర్మలు చేసి, మళ్ళీ ఒకసారి ఏదో భగవంతుడు కరుణించి మళ్ళీ ఎప్పుడో కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ ఈ జన్మ పోంగానే రాదు. లేదు అనంటే ఈ జన్మ పోయిన తర్వాత 2, 3 జన్మల తర్వాత మానవ జన్మ వస్తదని అనుకోవద్దు. ఒక్కసారి మానవ జన్మను మనం కోల్పోయాము అనంటే మళ్ళీ ఒక కొన్ని కోట్ల జంతువుల జన్మలు ఎత్తిన తరువాత తిరిగి మళ్ళీ మనకి మానవ జన్మ వస్తుంది. అంత విలువైనది మానవ జన్మ. అంత విలువైనటువంటి మానవ జన్మని ఏ విధంగా అయితే పక్షులు తమ పిల్లల పట్ల, బంధువుల పట్ల, కుటుంబం పట్ల ప్రేమను చూపించి ఆధ్యాత్మిక పురోగతి లేకుండా కేవలం భౌతిక స్థాయిలోనే ఎలా ఉంటున్నాయో, అలానే ఒకవేళ మానవ జన్మను పొందినటువంటి మనం కూడా ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది లేకుండగా కేవలం భౌతిక స్థాయిలోనే మన బంధాలను ఏర్పరుచుకున్నట్లయితే మనం కూడా అలానే పతనం చెందుతాము. మనము కూడా ఇలానే పనిష్మెంట్‌కి గురి అవుతాం. శిక్షకి అర్హులమవుతాం. ఎందుకంటే ప్రకృతి నియమాలు చాలా కఠినతరం. ట్రాఫిక్ సిగ్నల్ మీరు ఉల్లంఘించినప్పుడు ఒక్కొక్కసారి ట్రాఫిక్ పోలీస్ చూడడు. ట్రాఫిక్ పోలీస్ చూడలేదు గదా! అని చెప్పేసి నేను తప్పు చేయలేదని కాదు. నాకు ఫైన్ పడలేదు గదా! అని చెప్పేసి నేను ఆనందపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఎందుకంటే తప్పు తప్పే. ఈరోజు కాకపోతే రేపు పట్టుబడతాం. ఇంకా గవర్నమెంట్ ఇంకా తెలివి పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి సీసీటీవీ కెమెరాలు పెట్టేశారు. సో, మనం ట్రాఫిక్ సిగ్నల్స్‌ని తప్పుకున్న ఎవరు చూడటం లేదని మనం ట్రాఫిక్ సిగ్నల్ దాటేసి వెళ్ళిపోయినప్పటికి మనల్ని సీసీటీవీలో పట్టుకుంటారు. అలానే మనల్ని మనం ఎవరు చూడటం లేదు అని చెప్పేసి మనము భగవంతుడికి ఆఫర్ చేయకుండగా గనక మనం ఏదైనా సరే తిన్నా, ఏం చేసినా అది మనం పాపం చేసినట్లు అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు 16వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అంటే ఈ పాపము అనేటువంటిది ఎవరు చూడటం లేదనుకోవద్దు. భగవంతుడు అబ్జర్వ్ చేస్తున్నారు. భగవంతుడికి అన్నీ తెలుసు. కాబట్టి చట్ట నియమాలను ఉల్లంఘిస్తే శిక్ష ఎలా పడుతుందో, ప్రకృతి నియమాలను ఉల్లంఘించిన మనకి కూడా శిక్ష కంపల్సరీగా ఉంటుంది. సో, భవిష్యత్ జన్మల్లో మనము ఆ శిక్షకి అనుగుణంగా, ఆ పాపానికి అనుగుణంగా మనం అనేక శరీరాలను పొందడము అనేటువంటిది జరుగుతుంది. సో, ఈ విధంగా యజ్ఞం చేయడం వలన ఒక మనిషి యొక్క చేతనము ఉన్నత చేతనంకి మారిపోతుంది. అందుకనే కృష్ణుడు ఏమంటారు అనంటే, యజ్ఞం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, అంతటిలోనూ నన్నే చూస్తారు. అందరిలోనూ నన్ను చూస్తారు. అంతటా నన్నే చూస్తారు. అంతా నాలోనే చూస్తారు. ఎప్పుడైతే మనము అంతటా కృష్ణుడిని, అంతా కృష్ణుడిలో చూసే స్థాయి వరకు వస్తామో, అప్పుడు మనము ఈ సైకిల్‌లో ఉండడం వల్ల పొందినటువంటి లాభాన్ని పొందిన వాళ్ళమవుతాం. సో, అలా లేకపోతే మనం కంటామినేట్ అయిపోతాం. కలుషితం అయిపోతాం. ఏ విధంగా అయితే మనకి ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. ఎప్పుడైతే మనము ప్రసాదం తింటామో మన కల్మషాలన్నీ దూరం అయిపోతాయి. ప్రసాదం అంటే భగవంతుడికి ఆఫర్ చేసింది ప్రసాదం అవుతుంది. భగవంతుడికి ఆఫర్ చేసింది తింటామో అప్పుడు మన కల్మషాలన్నీ దూరం అవుతాయి. అప్పుడు మనం పవిత్రులమవుతాము. దీన్ని ఎలా ఉదాహరణతో చెప్పారంటే, మనకి ఏదైనా అంటువ్యాధి ఉందనుకోండి. ఆ అంటువ్యాధి నయమైపోవాలి అనంటే ఏ విధంగా అయితే వ్యాక్సిన్ వేసుకుంటామో, ఆ వ్యాక్సిన్ అంటే వ్యాధి నిరోధక టీకా. వ్యాధి నిరోధక టీకా ఏసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి వ్యాధికారక కారణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చచ్చిపోతాయి. అలానే మనం భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకుంటే అది మనకి వ్యాక్సిన్‌లా పనిచేస్తుంది. కర్మ బంధనాల నుంచి తొలగించడానికి మనల్ని అది మనకి వ్యాక్సిన్‌లా పనిచేస్తుంది. అది కర్మ బంధనాలను నిరోధిస్తుంది. రోగాన్ని నిరోధించినట్టు టీకా మనకి వ్యాక్సిన్ అనేటువంటిది రోగాన్ని నిరోధించినట్టు ఈ యొక్క ప్రసాదం అనేటువంటిది మనల్ని కర్మబంధనం నుంచి బయటపడేస్తుంది. కాబట్టి యజ్ఞ చక్రం ఏదైతే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారో
ఆ చక్రంలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చేయడం వలన కొంతకాలానికైనా కృష్ణుడిని మనం అర్థం చేసుకోగలుగుతాం. కృష్ణుడికి భక్తుడిగా మారగలుగుతాం. ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని పొందినందుకు మనము ఆ శరీరాన్ని ఉపయోగించుకొని మనము అత్యంత లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇక్కడికి ఈరోజు ఈ శ్లోకం ఎక్స్‌ప్లనేషన్ ఆపుదాం. నెక్స్టు నిష్కామ కర్మయోగం స్టార్ట్ చేస్తారు. రాబోయేటువంటి శ్లోకాల్లో కర్మయోగము, కర్మకాండ ఇక్కడికి కంప్లీట్ చేసేస్తారు. థాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్, ప్రభుజీస్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళ ఎగ్జాంపుల్స్ అయితే చాలా బాగున్నాయి ప్రభుజీ. ఎందుకంటే మనుషులం అందరం భౌతిక పరిస్థితుల్లో ఉన్నాము. మీరు చెప్పే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్, చాక్లెట్ ఎగ్జాంపుల్ కానీ, ఎస్పెషలీ ఒక మదర్ ఏ విధంగా అయితే పిల్లల్ని పెంచుతుందో, అదే విధంగా ఇప్పుడు భక్తి లైన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క మెట్టు మనము ఉద్ధరణ అయితూ వేరే వాళ్ళని కూడా చేయాలి అనేది ఒకటి చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా మంది వస్తే రాని లేకపోతే లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ప్రభుజీ. అది వాళ్ళైతే పటాపంచలు అయిపోయింది. ఎందుకంటే భగవంతుడు మనకి ఒక చాక్లెట్ రూపంలో అన్నట్టే కదా ప్రభుజీ ఇవన్నీ ఇచ్చినారు. సో తిరిగి మనం ఏ విధంగా మళ్ళీ ఆయన శరణాగతి పొందేదే అల్టిమేట్ గోల్ కదా ప్రభుజీ. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవాళ చాలా బాగున్నాయి ప్రభుజీ. అంటే మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఒక మోటివేషన్ వేరే వాళ్ళకి చెప్పడానికి, మేము మళ్ళీ భక్తిలో ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడానికి అనేసి చాలా బాగున్నాయి ప్రభుజీ. ఖండించడం ఈజీ, కరుకొని వాళ్ళని మనం ఎంబడి తీసుకొని వెళ్ళడమే ఛాలెంజింగ్. సో చాలా బాగా చెప్పినారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఈ యజ్ఞాలు మనకు కష్టం కాబట్టి మనము స్వామికి అదే ప్రసాదం లాగా నివేదన చేసి అలా తీసుకుంటే రెండు సమానం అవుతుందా ప్రభుజీ? మాతాజీ యజ్ఞాలు కంపల్సరీగా చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం చెప్పినటువంటి యజ్ఞాలు కేవలము ఒక అగ్నిగుండంలో అగ్నిని ఏర్పాటు చేసి ఆ అగ్నిలో నెయ్యి, ధాన్యాలు అర్పించడమే యజ్ఞం కాదు. ఓకే. మనకి కలియుగంలో ఇవ్వబడినటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞం. ఇప్పటికీ మనం సంకీర్తన యజ్ఞం చేస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికీ మనకి వర్షం. సంకీర్తన యజ్ఞాన్ని కనుక ఆపేశారనుకోండి, ప్రకృతి ద్వారా పొందాల్సినటువంటి ఏ లాభము మనం పొందలేము. మనం అనుకోవచ్చు నేనేం భక్తుని కాదండి, నేను ఏ యజ్ఞము చేయట్లేదండి, కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి, వర్షాల వల్ల లాభం కలుగుతూనే ఉంది నాకు అని అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. కానీ మనం చెయ్యకపోయినా చాలా మంది చేస్తున్నారు సంకీర్తన యజ్ఞాన్ని. వాళ్ళు చేస్తున్నటువంటి సంకీర్తన యజ్ఞం ఫలితంగా మనం అందరం సుఖంగా ఉన్నాం ఈ రోజు కదా. సో కాబట్టి మనం కూడా ఆ సంకీర్తన యజ్ఞము అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి. అది ప్రభుపాదుల వారు మనం చెప్పిన విషయం ఏమిటి అంటే భాష్యంలో, ప్రస్తుతం కలియుగంలో మనం చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞం. కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ఏదైతే ఉందో అది యజ్ఞాలన్నిట్లో కల్లా ఉత్తమమైనటువంటి యజ్ఞము. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని అన్నారు. అంటే జపయజ్ఞము ఏదైతే ఉందో యజ్ఞాలన్నిట్లో కల్లా ఉత్తమమైనటువంటి యజ్ఞము కలియుగంలో. ఓకే. కాబట్టి హరినామాన్ని వదిలిపెట్టద్దు. హరినామ కీర్తన అనేటువంటి యజ్ఞాన్ని కనుక మనం వదిలేస్తే మనము ప్రకృతి ద్వారా భగవంతుడి ద్వారా చక్రంలో నుంచి బయటకు వచ్చినట్లే, చక్రంలో నుంచి బయటకు వచ్చేసినట్లే. అంటే ఇప్పుడు మన సంకీర్తన యజ్ఞం చేస్తూ మనం స్వామికి నివేదన చేసుకొని తీసుకోవచ్చు ప్రసాదాన్ని. అంతే అంతే. సంకీర్తన యజ్ఞం చేస్తూ భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించండి. అప్పుడు భగవంతుడు చెప్పిన విధంగా, శాస్త్రం చెప్పిన విధంగా మనం అకర్మలు చేసినట్లు అవుతుంది. మన కర్మలన్నీ కూడా కర్మబంధనాలని కలిగించవు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.